విద్యాపీఠంలో ఉచితంగా కలరీ పట్టు శిక్షణ. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరీ పట్టు శిక్షణ 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభమైన శిక్షణ మే 9వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. కేరళ ప్రాచీన క్రీడ ఆయన కలరీ పట్టుతో విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలోనే మొదటిసారిగా కలరీ పట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 131 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు రుక్మారెడ్డి పాల్గొన్నారు. నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ తరిస్తూ ఉన్నది. మనమందరం నెలకొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసి తరిస్తూనే ఉన్నాం. సంవత్సరానికి ఒక అతి భారీ కార్యక్రమాన్ని మన వేదికలో నిర్వహించుకొని తరిస్తూ ఉన్నాం. గత శివరాత్రి మీకందరికీ గుర్తుండే ఉన్నది. 2,36,000 మంది దర్శనం చేసుకుని రుద్రాక్షలింగాన్ని చూసి తరించారు. యావత్ భారతదేశంలో మొట్టమొదటి రుద్రాక్షలింగ స్వరూపాలు. అదేవిధంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ధార్మిక సామాజిక కార్యక్రమాలను కూడా సేవగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లోకానికి అందజేస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదలు 2013లో భారతీయ సాంస్కృతిక శిక్షణా శిబిరాన్ని శిశుమందిర్లో ఆశ్రమం నిర్వహించి ఉన్నది. 3 రోజుల పర్యంతం ఆ కార్యక్రమం జరిగి ఉన్నది. దానికి 186 మంది విద్యార్థులు రావడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. గత సంవత్సరం ఒక ఆశ్రమంలోనే ఈ భారతీయ శిక్షణా శిబిరాన్ని, సాంస్కృతిక వికాసాన్ని, శారీరక వికాసాన్ని విద్యార్థులకు అందించాలని ఒక 3 రోజుల సమ్మర్ క్యాంపును, వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. దానికి 356 మంది విద్యార్థులు చక్కని అటెండ్ అయ్యి ఇక్కడ అనేక విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మనం సమాజంలో జీవించాలో నేర్చుకొని ఈరోజు వాళ్ళు తరిస్తూ ఉన్నారు, ఆచరించి తరిస్తూ ఉన్నారు. అదే విధానంలో భాగంగా ఈ సంవత్సరం ఒక కొత్తనైనటువంటి శిక్షణా శిబిరాన్ని విద్యాపీఠం ఆశ్రమంలో ప్రారంభం చేసి ఉన్నది. 24వ తేదీ రోజున మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి. మొట్టమొదటి ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్ళల్లో శారీరక వికాసం అనేటువంటిదే లేదు. శారీరక వికాసం, శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి. కాబట్టి శరీర దృఢత్వం కోసం చేసేటువంటి శిక్షణా శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలని మన భారతీయ ప్రాచ్య కళ, దాన్ని కలరీయ పట్టు అని అంటారు. ఇది యుద్ధ కళ. రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం, శారీరక బుద్ధి కౌశలాన్ని ఇస్తుంది. ఇది మర్మకళ. ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరీయ పట్టు అనేటువంటి ఒక శిక్షణ. ఈ శిక్షణను ఈ సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో, వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు, ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి. శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ 130 మంది విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉన్నారు. ఇది అరుదైనటువంటి అవకాశం. 24వ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభించడం జరిగింది. మే 9వ తేదీ రోజు సమాపనోత్సవం ఉంది.
మే 9 రోజు సాయంకాలం 6 గంటలకు సమాపనోత్సవం జరుపుకోతూ ఉన్నాం. ఇది ప్రధానమైనటువంటి